ఫ్లోరైడ్ నీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని పాదయాత్ర చేసి నిరసన తెలిపిన గురుకుల విద్యార్థులు. అలంపూర్ నుండి గద్వాల కలెక్టరేట్ వరకు 32 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్న గురుకుల విద్యార్థులు గద్వాల జిల్లా అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో తాగునీరు రాక ఉప్పు నీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగ్గా లేక బహిర్భూమికి పంట పొలాల్లోకి వెళ్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక ఫ్లోరైడ్ నీరు తాగుతున్నామని గత సంవత్సరం నుండి చెప్తున్నా అధికారుల్లో చలనం లేదని పాదయాత్ర చేసిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పడానికి అలంపూర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లిన గురుకుల విద్యార్థులు. ఎంజేపీ శాంతినగర్ నుంచి ఇస్తాం. మేమైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాం సార్. ఎందుకంటే అక్కడ మాకు సఫిషియెంట్ వాటర్ లేదు. దాని pH వాల్యూ చెక్ చేస్తేనే హార్డ్ బేస్ అయిపోయింది. అది ఇంత హార్డ్నెస్ ఉంది. ఆడ ఉప్పు నీళ్ళు ఉంటాయి మాకు స్నానం చేయడానికి, ఆ ఉప్పు నీళ్ళే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి దీని తాగబోదు ఉప్పు నీళ్ళు అవుతున్నాం. దానికి పురుగులు వచ్చే మేడం అయితే మీ కడుపులో ఒక పురుగు ఇల్లుకి ఏమైనా ఉంటుంది. ఖచ్చితమైన మ్యాథ్స్ టీచర్ డిస్కనెక్టెడ్ ఏమేమి ఉంటుంది. బాత్రూమ్స్ లేవు సార్ మాకు. 10 రోజుల్లో బాత్రూమ్ కట్టిస్తున్నారు. ఇంకా కాదు సార్, అది ఊగా మాట అంటున్నారు, అయిపోతుంది. వాటర్ ముఖ్యంగా డిగ్రీలో ఫిల్టర్ వాటర్ వేస్తారు. నిన్న వాళ్ళు కూడా వాళ్ళ ఊరి కాడ నుంచి బిందెల వాటర్ తీసుకొని వచ్చి తాగుతున్నారు. మాకే ఇట్లా ఉంది సార్. ఏమన్నా రెస్పాన్స్ లేదు సార్. 8 లెటర్లు రాసినాం. చిన్న చిన్న పిల్లలు వేడి పోతున్నారు. బాగుంది పాడేస్తే